హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో 2026లో జరిగేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కొన్ని జీకే బిట్స్ని డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఎవరైనా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా మీ ప్రిపరేషన్కి ఉపయోగపడే విధంగా అన్ని టాపిక్స్ నుండి జీకే బిట్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Which countries hosted the ICC Men's T20 World Cup 2026? తెలుగులో క్వశ్చన్ చూస్తే ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ను 2026లో ఏ దేశాలు నిర్వహించాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ మరియు శ్రీలంక. హూ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా ఇన్ 2025 ఆఫ్టర్ జస్టిన్ ట్రూడో? తెలుగులో చూస్తే జస్టిన్ ట్రూడో తర్వాత 2025లో కెనడా ప్రధానమంత్రి ఎవరయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి పియర్ పొయిల్రివే. విచ్ కంట్రీ బికేమ్ ద న్యూయెస్ట్ మెంబర్ ఆఫ్ నాటో ఇన్ 2024? 2024లో నాటోలో చేరిన తాజా దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి స్వీడన్. విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ద స్పేస్ క్రాఫ్ట్ స్లిమ్ ఆన్ ద మూన్ ఇన్ 2024? 2024లో స్లిమ్ అనే అంతరిక్ష నౌకను చంద్రుడిపై విజయవంతంగా దింపిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి జపాన్. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి లాడ్లీ బెహ్నా యోజన? ముఖ్యమంత్రి లాడ్లీ బెహ్నా యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద 2024 సమ్మర్ ఒలింపిక్స్? 2024 సమ్మర్ ఒలింపిక్స్ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రాన్స్. విచ్ ఇండియన్ మిషన్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ నియర్ ద సౌత్ పోల్ ఆఫ్ ది మూన్ ఇన్ 2023? 2023లో చంద్రుడి యొక్క దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండ్ అయిన భారత్ మిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి చంద్రయాన్ 3. హూ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2026? 2026లో భారత రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ద్రౌపది ముర్ము గారు. ఈవిడ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అయితే వస్తున్నాయి. ఈవిడ 2వ మహిళా రాష్ట్రపతి భారతదేశానికి. అంతేకాకుండా గిరిజన మహిళల్లో మొదటి మహిళ ఈవిడ. అంతకుముందు జార్ఖండ్కి ఈవిడ గవర్నర్గా పనిచేశారు ప్రెసిడెంట్ అవ్వకముందైతే. అంతేకాకుండా 15వ ప్రెసిడెంట్ భారతదేశానికి. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. సో రాయబోయే ఎగ్జామ్స్కి అంటే 2026 అన్ని ఎగ్జామ్స్కి ప్రెసిడెంట్ గురించి కానీ లేదా పర్టికులర్గా ద్రౌపది ముర్ము గారి గురించి అయితే ఈ క్వశ్చన్స్ అయితే తగలొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఒకసారి లాస్ట్ ఇయర్ పేపర్స్ ఏ ఎగ్జామ్ని సాల్వ్ చేసినా కానీ ఈ క్వశ్చన్స్ అనేవి పర్టికులర్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఇవి రిపీట్ అయినాయి. సో అందుకని పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ టు పాస్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ ఇన్ 2024? 2024లో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. విచ్ కంట్రీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ 6G శాటిలైట్? ప్రపంచంలో మొదటి 6G ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? సో దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. విచ్ కంట్రీ లాంచ్డ్ ద ఆదిత్య L1 సోలార్ మిషన్? ఆదిత్య L1 సౌర మిషన్ని ఏ దేశం ప్రయోగించింది? సో దీని ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్. విచ్ సిటీ హోస్టెడ్ ద G20 సమ్మిట్ ఇన్ 2023? 2023లో G20 సమ్మిట్ను ఏ నగరం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. విచ్ కంట్రీ బికేమ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ 2023? 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? సో ఆన్సర్ ఆ ఘనత మన భారతదేశానికే దక్కింది. విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆన్సర్ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఫిఫా వరల్డ్ కప్ 2022? ఫిఫా వరల్డ్ కప్ 2022ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఖత్తర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ లాంచ్డ్ ద ఆర్టెమిస్ 1 మూన్ మిషన్? ఆర్టెమిస్ 1 చంద్ర మిషన్ను ఏ దేశం ప్రయోగించింది?
ఆన్సర్ ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023? ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ మన భారతదేశం. విచ్ కంట్రీ బికేమ్ ద న్యూ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ 2024? 2024లో బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద లఖ్పతి దీదీ స్కీమ్? లఖ్పతి దీదీ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద COP28 క్లైమేట్ సమ్మిట్ ఇన్ 2023? COP28 వాతావరణ సదస్సు 2023ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఐ హోప్ ఈ 20 క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఉపయోగపడే ఆల్ జీకే బిట్స్ని ఈ ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.